అందరికీ నమస్కారం. మనం ఈరోజు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు రచించిన సౌందర్య లహరి నుండి 21వ శ్లోకాన్ని పారాయణ చేసుకుందాం. ఈ శ్లోకానికి శత్రు విజయము, లోకప్రియత్వము అని ఇది గనక నిత్యపారాయణం చేసుకుంటే శత్రువుల మీద విజయాన్ని సాధిస్తాము. లోకంలో అందరూ మనని ప్రియంగా చూస్తారు, మనము కూడా అందరినీ ప్రియంగా చూడగలుగుతాము అంటూ ఈ శ్లోకానికి చెప్పారండి. కాబట్టి మీరందరూ ఈ శ్లోకాన్ని నిత్యపారాయణం చేసుకోవాల్సిందిగా ప్రార్థన. తటిల్లేఖా తన్వీం తపనససి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యపరికమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం హృది తమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీ అంటూ శ్రీ ఆదిశంకరాచార్యులు వారు రచించిన ఈ శ్లోకంలో తల్లి జగజ్జనని మెరుపుతీగవలే సొగసైన సూక్ష్మమైన పొడవైన క్షణకాల ప్రకాశ వికాసల విలక్షణము గలదియు సూర్య చంద్రాగ్ని రూప సమన్వితమైనదియు షట్చక్రముల పైభాగమున గల గొప్ప తామరతోట యందు అనగా సహస్రార కమలమందు వెలుగొందు నీ యొక్క సాదాఖ్య కళను కామాది మలినములను పోగొట్టుకొనిన మనస్సుతో మహాపురుషులైన యోగీశ్వరులు ధ్యానించి మహదానంద ప్రవాహములో ఓలలాడుచున్నారు. అమ్మ, సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ మూడింటి తేజస్వరూపమైన షట్చక్రములు, ఆ పైన సహస్రార చక్రము యొక్క పైభాగాన మెరుపు తీగలాగా వెలిగే నీ కాంతిపుంజ రూపమును మానసికంగా దర్శించగలిగిన వారు దివ్యానుభూతులకు లోనై అవ్యాజమైన ఆనందమునకు లోనవుతున్నారు. తల్లి, మాయచేత ఏర్పడిన అవిద్య అహంకారములను పోగొట్టుకున్న యోగీశ్వరులు మూలాధారము మొదలైన షట్చక్రాలకు పైభాగాన సహస్రారము అనే సహస్రదళ కమలముల వనంలో తామర దుద్దునందు మెరుపు తీగలాగా కాంతివంతమై సూక్ష్మమై జ్యోతిరూపమైన నీ సాదాఖ్యకళను సదా సేవిస్తూ నిరతిశయానందమును పొందుతున్నారు అంటూ ఈ శ్లోకానికి అర్థం తెలుపుతున్నారు. అందరూ ఈ శ్లోకాన్ని పారాయణం చేసుకొని శత్రు విజయాన్ని, లోకప్రియత్వాన్ని పొందుతారని ఆశిస్తూ ధన్యవాదములు.